మాధవ్‌ని తీసుకువచ్చిన గాయత్రి, మాధవ్‌ని చంప పగలగొట్టిన నారాయణ, నిజంగానే మాధవ్‌ని గాయత్రి ఇంటికి తీసుకురాబోతుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ పొదరిల్లులో రాబోయే కథలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తేనే రాబోయే కథలో ఏం జరగబోతుందో మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మాధవ్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు మహాలక్ష్మి, చక్రి. అప్పుడే ఫోటోని చూసి, సరే ఇతను అసలు బ్రతికున్నాడో లేదో ఎంక్వైరీ చేసి చెప్తాము అని ఇన్స్పెక్టర్ లెక్క లేకుండా మాట్లాడతాడు. అదేంటి సార్, ఒక మనిషి కనిపించడం లేదని కంప్లైంట్ ఇస్తే అంతలా మాట్లాడుతున్నారేంటి మీరు? మా పెద్ద ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అంతే తప్ప బ్రతుకున్నారో లేదో వెతికి తీసుకొస్తామని అలా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అడుగుతుంది మహాలక్ష్మి. ఏంటమ్మా, మరి ఎలా మాట్లాడాలి? ఇంత వయసు వచ్చాక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడంటే దానికి అర్థం ఏంటి? మనసు బాగోక వెళ్ళిపోయినట్టే కదా. అలా వెళ్ళిపోయిన వాడు ఏ ఆత్మహత్య చేసుకుంటాడు? ఇలాంటి కేసులు ఎన్ని చూడలేదు, అందుకే చెప్పాను వెతికి పట్టుకుంటాంలే, వెళ్ళండి అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అప్పుడే ఇక ఆ మాటలు విని చక్రి అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక బయటికి వచ్చాక చక్రి, ఏంటి మహా, అతను ఏంటి అలా మాట్లాడుతున్నాడు? అన్నయ్య ఏదైనా అఘాయిత్యం చేసుకున్నాడా అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఎందుకు మీరు అంతలా ఆలోచిస్తున్నారు? ఆలోచించకండి, పెద్దికి ఏమీ జరగదు, పెద్ది మంచితనమే ఆయన్ని కాపాడుతుంది అని అంటూ ఉంటే, లేదు మా అన్నయ్య మా కోసం ఏదైనా చేస్తాడు. ఇప్పటి వరకు అన్నయ్య పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది కూడా మా కోసమే. మాకు అమ్మ ఎలా ఉంటుందో తెలీదు, అమ్మ ప్రేమ కూడా తెలీదు. మా అన్నయ్యే మమ్మల్ని అమ్మలాగా పెంచాడు, మా అవసరాలు తీర్చాడు, మాకు అన్నం పెట్టాడు. అలాంటి అన్నయ్య ఈరోజు లేకపోతే నేను తట్టుకోలేకపోతున్నాను మహాలక్ష్మి అని మహాలక్ష్మిని పట్టుకుని కుమిలిపోతూ ఉంటాడు. అన్నయ్య కనిపించకపోతే, అన్నయ్యది ఏదైనా జరగరాంది జరిగితే మేమెవరం కూడా తట్టుకోలేమని ఏడుస్తాడు. ఎందుకు అంత దూరం ఆలోచిస్తున్నారు మీరు? పెద్దికేమీ జరగదు, నేను చెప్తున్నాను కదా అని మహాలక్ష్మి అంటుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా అప్పుడే ఇక తాయారికి ఈ విషయం తెలుసుకొని ఇక తాయారు ఇంట్లో చెప్తూ ఉంటుంది. మాధవ్ ఎక్కడికో వెళ్ళిపోయాడంట అన్నయ్య, అసలు మాధవ్ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు అని అంటూ ఉంటుంది తాయారు. అదే నాకు అర్థం కావడం లేదు. మాధవ్ గురించి అందరూ వెతుకుతున్నారు, ఏవో పెళ్లి చూపులకి వచ్చారని, జాతకాలు కలవలేదని, ఏదో మొత్తానికి జరిగింది అని అంటూ ఉంటాడు తాయారు వాళ్ళ అన్నయ్య అయితే. కానీ మాధవ్ లాంటి మంచి వ్యక్తి ఇంట్లో నుంచి అలా వెళ్ళిపోవడం ఏంటన్నయ్య? ఆ కుటుంబంతో మనకి ఆస్తి గొడవలు ఉండొచ్చు, నారాయణతో మనం గొడవ పెట్టుకొని ఉండొచ్చు, కానీ మాధవ చాలా మంచివాడు అని చెప్తూ ఉంటుంది తాయారు. ఈరోజు మాధవ్ వల్లే గాయత్రి జీవితం ఎలా ఉంది, లేకపోతే గాయత్రి పెళ్ళి అవ్వకుండా మాధవ తాలి కట్టుంటే మన పరువు పోయేది అని అంటూ ఉంటుంది తాయారు. అప్పుడే ఆ మాట విని, నువ్వు చెప్పింది కూడా నిజమే, మరి ఇప్పుడు ఆ మాధవ ఎక్కడున్నాడో ఏంటో అని అంటూ ఉండగా ఇంతలో ఇంకా మహాలక్ష్మి కన్నాకి భోజనం తీసుకొస్తుంది. కన్నాకి భోజనం తీసుకొచ్చి, భోజనం చేయి కన్నా అని తినిపిస్తూ ఉంటే, అప్పుడే వద్దొదిన, నాకు భోజనం తినాలని అనిపించడం లేదు, నాకు అన్నయ్య కావాలి, అన్నయ్య ఎక్కడున్నాడు వదిన, అన్నయ్య కనిపిస్తాడా అని అడుగుతూ ఉంటాడు కన్నా. పెద్ది తప్పకుండా వస్తారు, మీ అందరినీ వదిలి పెద్ది ఎక్కడికి వెళ్ళరు, మీరంటే ఆయనకి ప్రాణం, మిమ్మల్ని చూడకుండా ఆయన ఉండలేరు అని మహాలక్ష్మి అయితే కన్నాకి బలవంతంగా భోజనం తినిపిస్తుంది. తరువాత నారాయణ కూడా బయట కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక భోజనం తీసుకువెళ్తుంది నారాయణకి. ఇక నారాయణ కూడా నాకు వద్దమ్మా అని అంటూ ఉంటాడు. నారాయణ కళ్ళల్లో నీళ్లు చూసిన మహాలక్ష్మి, ఏంటి మీ కళ్ళల్లో నీళ్ళ అని అంటూ ఉంటే, అవునమ్మా నా కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి కదా, వాడు ఎక్కడికి వెళ్ళాడో వాడికి ఏం కాదు కదా అని అంటూ ఉంటాడు. అమాయకంగా అడుగుతాడు నారాయణ. ఏంటి మీరు కూడా అలాగా ఎమోషనల్ అవుతున్నారు? కన్నా అంటే చిన్నాడు, అర్థం చేసుకోలేడు, మీకు అర్థమవుతుంది కదా పెద్దికి ఏమీ కాదు, అయినా మీరు పెద్ది కోసం ఇలా బాధపడుతుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. వాడు నా పెద్ద కొడుకమ్మా, వాడు వల్లే ఈ కుటుంబం, నా ముగ్గురు పిల్లలు ఇలా ఉన్నారు. వాడు రేయింబగోళ్ళు కష్టపడి ఈ కుటుంబానికి ఆడదిక్కయ్యాడు.
ఇంట్లో అమ్మలాగా అందరినీ కూడా అందరి కడుపులు నింపాడు. ప్రతి నిమిషం కూడా మా గురించి ఆలోచించాడు. అలాంటి వాడు మాకు దూరం అయ్యాడంటే తట్టుకోలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటాడు నారాయణ. ఇక నారాయణ బాధను చూసి, మీలో ఇంత ప్రేమ ఉంది, ఇంత ఎమోషనల్ ఉంది, ఎప్పుడూ కూడా కామెడీగా జోక్గా పైన మీరు అసలు ఎవరిని పట్టించుకున్నట్టు ఉంటారు, కానీ మీలో ఇంత ప్రేమ ఉందని ఇప్పుడే తెలిసింది అని మహాలక్ష్మి నారాయణతో ఇలా అంటుంది. పెద్దికేం కాదు, నా మాట నమ్మండి, ఖచ్చితంగా పెద్ద ఇంటికి తిరిగి వస్తారు, మన కోసం వస్తారు అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. తరువాత ఇంకా మహాలక్ష్మి అలా అంటూ ఉండగానే ఇంటి ముందు కారు అయితే ఆగుతుంది. అప్పుడే కారులో నుంచి గాయత్రి వాళ్ళ ఆయన దిగుతారు. ఇక గాయత్రిని చూసిన మహాలక్ష్మి, ఏంటి గాయత్రి ఈ టైంలో నీ భర్తతో కలిసి వచ్చావేంటి అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఏం లేదు మహా, మా బావ ఏం చేస్తున్నాడు అని అడుగుతూ ఉంటే, పెద్ది ఇంట్లో లేరు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. లేదు మహాలక్ష్మి, బావని నేను తీసుకొచ్చాను, బావ నా దగ్గరే ఉన్నాడు అని గాయత్రి చెప్పంగానే ఇక ఇంట్లో నుంచి చక్రి, కేశవ, కన్నా కూడా వస్తారు. నీ దగ్గర ఉన్నారా ఏరి అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడు ఇక కారులో నుంచి మాధవ్ అయితే దిగుతాడు. బావ రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఈయనకి కనిపించాడు. కనిపించినప్పుడు ఈయన ఇంటికి తీసుకొచ్చారు మహాలక్ష్మి. అప్పుడే బావ ముఖంలో నేను బాధని చూసి బావని నిలదీశాను, జరిగిందంతా కూడా చెప్పాడు. అప్పుడే బావని, అసలు ఇలాంటివి ఎందుకు నమ్ముతున్నావు బావా, నీ మంచితనానికి ఇలాంటి దోషాలు అవేమీ కూడా అస్సలు కూడా అంటుకోవు అని ఇంటికి తీసుకొచ్చాను అని చెప్తూ ఉంటుంది గాయత్రి. అప్పుడే ఇక గాయత్రితో అంటూ ఉంటుంది మహాలక్ష్మి, నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేని గాయత్రి, పెద్దిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చావు అని అంటూ వాళ్ళ ఆయనకు కూడా, మీకు కనిపించకపోతే పెద్ది ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు, చాలా మంచి సహాయం చేశారు, ఇంకా మానవత్వం మిగిలిందంటే మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది అని గాయత్రి భర్తకి కూడా థ్యాంక్స్ చెప్తుంది మహాలక్ష్మి. అప్పుడే ఇక మాధవ ఎదురుగుండా నిలబడేసరికి మాధవ్ని పట్టుకొని ఏడ్చేస్తారు ముగ్గురు కూడా, కేశవ, కన్నా, చక్రి ముగ్గురు కూడా ఏడ్చేస్తారు. అప్పుడే ఇక నారాయణ వైపు, నాన్న నన్ను క్షమించు నాన్న అని అంటూ నారాయణ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాడు మాధవ. అప్పుడే నారాయణ చంప పగలగొట్టి ఇక కౌగిలించుకొని, ఎక్కడికి వెళ్ళిపోయావురా, నీకేదైనా జరగరాంది జరిగిందేమో అని నా గుండె ఆగిపోయినంత పనైంది తెలుసా, ఎందుకు ఇలా చేశావు నువ్వు అని నారాయణ మాధవ్ మీద ఉన్న ప్రేమని బయట పెడతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని గాయత్రి మాధవ్ని ఇంటికి తీసుకురావాలని అనుకునేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.